నిజంగా మొన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో పహల్గాంలో దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఆ దాడిలో భార్యల ముందే భర్తల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇది ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని మీద ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని, భారత సైన్యం గాని, ఎయిర్ ఫోర్స్ గాని, నేవీ గాని ప్రదర్శించినటువంటి ఆపరేషన్ సింధూర్ నిజంగా మనందరం కూడా వాళ్ళకి చేతి చేపట్టాలని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఆపరేషన్ సింధూర్ లో ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తుదముట్టించే విధంగా మన సైన్యం ప్రదర్శించినటువంటి విధానం. అదే కాదు, ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు కూడా భారత ప్రతిష్టకు గాని, భారత భద్రతకు గాని, భారత యొక్క సర్వాధికారికి గాని ఇబ్బంది కలిగించినప్పుడు ఏకమవుతారనే దానికి కులాలు వద్దు, మతాలు వద్దు, ప్రాంతాలు లేకుండా పోరాటానికి సిద్ధంగా ఉంటాం భారతీయులు అని మనందరం కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఆసనమైంది. ఇవాళ ఆ స్ఫూర్తిని మనమందరం కూడా దేశ భక్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి అవసరమైనప్పుడు ప్రాణం త్యాగం చేయడానికి కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సిద్ధంగా ఉంటాడనేది తెలియజేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి.